నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే కథ బైబిల్‌లోని కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఇది మానవ చరిత్రలో మొట్టమొదటి సంఘర్షణ, మొట్టమొదటి హత్య మరియు స్వేచ్ఛాచిత్తం యొక్క శక్తిని గురించి చెబుతుంది. ఆదాము, హవ్వల తర్వాత భూమిపై జన్మించిన అన్నదమ్ములు కయీను మరియు ఏబేలు. కెయీన్ పెద్దవాడు, వ్యవసాయదారుడు. శ్రమ, కష్టం, భూమితో పోరాటం అతని జీవితం. ఏబేలు చిన్నవాడు, గొర్రెల కాపరి. శ్రద్ధ, అంకితభావం, పెంపకం అతని వృత్తి. ఒకరోజు ఈ ఇద్దరు అన్నదమ్ములు దేవునికి తమ పనుల్లోని ఫలాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇది దేవుని పట్ల వారి హృదయపూర్వక గౌరవం లేదా నిర్వహించాల్సిన విధిని సూచిస్తుంది. కయీను తాను పండించిన పొలంలోని పంటను తెచ్చి దేవునికి అర్పించాడు. ఏబేలు తన మందులో ఉన్న మొదటి వాటిని, అంటే శ్రేష్టమైన కొవ్వుతో కూడిన వాటిని తెచ్చి దేవునికి భయభక్తులతో అర్పించాడు. దేవుడు ఏబేలును మరియు అతని అర్పణను అంగీకరించాడు, ఎందుకంటే ఏబేలు తన బలిలో విశ్వాసాన్ని, ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. ఇది కేవలం ఒక అర్పణ మాత్రమే కాదు, దేవుని పట్ల అతని హృదయంలో ఉన్న అత్యధిక గౌరవాన్ని సూచిస్తుంది. దేవుడు కయీనును మరియు అతని అర్పణను అంగీకరించలేదు. బహుశా కయీను తన అర్పణకు నిర్లక్ష్యంగా ఇచ్చాడేమో, లేదా కేవలం బాధ్యత తీరిపోవాలని అనుకున్నాడేమో. తన అర్పణ తిరస్కరించబడడం కయీనుకు చాలా కోపం తెచ్చింది. అతని ముఖం మారింది మరియు అతనిలో తీవ్రమైన అసూయ పెరిగింది. కయీను కోపం దేవునిపై కాదు, అంగీకరించబడిన తన తమ్ముడైన ఏబేలుపై ఉంది. ఇది పోలిక మరియు నిరాకరణ, అంటే కంపారిజన్ మరియు రిజెక్షన్ గురించి చూపిస్తుంది. దేవుడు కయీనును ఒంటరిగా పిలిచి అతనికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు మంచిగా ప్రవర్తిస్తే నువ్వు ఎందుకు అంగీకరించబడవు? నీవు మంచిగా చేయకపోతే పాపం నీ గుమ్మం దగ్గర కాచుకొని ఉంది. అది నిన్ను లోబరుచుకోవాలని చూస్తుంది, కానీ నీవు దానిని పరిపాలించాలి అని దేవుడు కయీనుతో అన్నాడు. దేవుడు కయీనుకు ఏం జరుగుతుందో ముందే చెప్పి కోపాన్ని జయించే శక్తి అతనికి ఇచ్చాడు. కయీన్ ఎంచుకోవడానికి ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంది, కానీ దురదృష్టవశాత్తు కయీన్ ఆ పాపాన్ని పరిపాలించకుండా దానికి లొంగిపోయాడు. కయీను ఏబేలును పొలంలోనికి పిలిచి కోపం మరియు అసూయతో రగిలిపోయి అతన్ని చంపేశాడు. ఇది దేవుని దృష్టిలో జరిగిన మొట్టమొదటి హత్య మరియు ఇది మానవ సంబంధాల చీలికకు దారితీసింది. దేవుడు కయీనును అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు అని అడగగా కయీను జవాబుగా దానికి, నాకు తెలీదు, నేను నా తమ్ముడికి కాపలా వాడినా అని బాధ్యతను తప్పించుకునే వైఖరితో సమాధానం చెప్పాడు. ఈ ఘోరమైన నేరానికి కయీనుకు దేవుడు శిక్ష విధించాడు. అతను దేశమంతా తిరిగి దేశదిమ్మరిగా మారవలసి వచ్చింది. దానికి కయీను చాలా భయపడ్డాడు. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నన్ను చంపేస్తారు అని దేవుడికి సమాధానంగా కయీను చెప్పాడు. అప్పుడు కూడా దేవుడు తన మీద ఎంతో దయ చూపించాడు. కయీనును ఎవరూ చంపకుండా ఉండడానికి దేవుడు అతనికి ఒక గుర్తు పెట్టాడు. ఈ గుర్తు అతనిని రక్షించడానికి ఉపయోగపడింది, శిక్షించడానికి కాదు. ఈ కథ కేవలం చరిత్ర కాదు, ఇది మన జీవితాన్ని, మనం నేర్చుకోవాల్సిన పాఠాలను మనకు తెలియచెప్తుంది. ఇందులో ముఖ్యంగా ఏ పని చేసినా దేవునికి లేదా మీ కుటుంబానికి ఏదైనా ఇచ్చినా ఏబేలులాగా ఉత్తమమైన దాన్ని ఇవ్వండి. దేవుడు మీరు చేసే పని కన్నా మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేది చూస్తాడు. మీ స్నేహితులకు లేదా తోబుట్టువులకు మంచి జరిగితే అసూయ పడకండి. అసూయ అనేది కయీను జీవితంలో పాపంలాగే మనల్ని నాశనం చేయగలదు. మీకు కోపం వచ్చినా, అసూయ వచ్చినా మీరు దానికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మీలో స్వేచ్ఛాచిత్తాన్ని, మీరేం ఎంచుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది. మీ భావోద్వేగాలను మీరే పరిపాలించండి. సరి అయిన దారిని ఎంచుకోండి. దేవుడికి ఒబీడియంట్గా ఉండండి.